రెక్కలతో కంటిని, 2 రెక్కలతో ఒంటిని కప్పుకొని సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తూ పరలోకపు అత్యున్నత సింహాసనాన్ని చూస్తూ ఆయన అలా తరించిపోతూ ఉన్నాడు. ఆ దేవదూతల యొక్క స్వరమును వింటున్నాడు. ఆ యొక్క సింహాసనాన్ని చూస్తున్నాడు. గొప్ప దర్శనాన్ని చూస్తున్నాడు. ఒకళ్ళు ఆకాశంలోకి వెళ్ళాలంటే రాకెట్లు వేసుకుని వెళ్ళాలా. అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కిందకి ఎలాగొస్తారో తెలియదు. సజీవంగా వస్తారో లేదో తెలియదు. ఆకాశాలు దాటి వెళ్ళాలంటే అది మామూలు విషయం కాదు. ఈయన కన్ను దృష్టి ఎలాగుందంటే, నువ్వు ఈడ రోడ్డు మీద నిలబడి ఆ ఆత్కూరు వరకు చూడగలవా అంటే నీ కన్ను దృష్టి సరిపోదు. ఈయన ఇక్కడ నిలబడి ఆకాశ మహాకాశాలు దాటి కన్ను దృష్టి కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈడ నిలబడి చూస్తే ఆడ పరలోకం కనపడతా ఉంది. నిలబడి ఆయన కన్నులెత్తి చూస్తున్నప్పుడు పరలోకము కనపడతా ఉంది. పరలోకపు సింహాసనము కనపడతా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో 3 ఆకాశాలు ఎక్కి